రండి మన వాక్య ధ్యానం కొరకు మనం 4వ మాటని ఈ ఉదయకాలంలో ధ్యానం చేస్తాం. ప్రభువారు కల్వరి శిలువలో పలుకుతున్నటువంటి 4వ మాట. అన్ని పీల్లో చూసుకుంటున్నాం కదా, ఏ పిటిషన్ టు ద ఫాదర్, పిటిషన్ టు ద ఫాదర్. అది మత్తయి సువార్త, అంటే ఒక విజ్ఞాపన తండ్రికి ఒక విజ్ఞాపన చేశాడు ఆయన. అది మత్తయి సువార్త 27:46 మనం కనుక్కుంటాం. ఎవరన్నా తీసి ఒకసారి చదవండి. మత్తయి సువార్త 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబాక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. అది నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అనే మాటని ఆయన పలికినట్లుగా మనం చూస్తాం. ఆ యొక్క మాట పలకటానికి కారణం ఏంటంటే, ఆయన కల్వరి శిలువలో శారీరకమైన బాధ పొందటం కాదు, కానీ ఆ పాపం యొక్క భారాన్ని మోస్తా ఉన్నాడు. అందుకని ఆయన దగ్గరగా కేక వేశాడు. ఆ పాప భారాన్ని ఆయన తట్టుకోలేకపోతా ఉన్నాడు. ఎందుకంటే ఆ సమయంలో, ఆ క్షణంలో మరి ఆయన ఆ సమస్త మానవాళి పాపాన్ని, అంటే సంపూర్ణమైనటువంటి భారాన్ని, పాప భారాన్ని ఆయన మోసుకుంటా ఉన్నాడు. అందుకనే ఆయన పాపంగా చేయబట్టం చూసి మరి సమస్త మానవాళి యొక్క అపరాధం అంతా ఆయన మీద మోపబడటం వలన మరి తండ్రి అయినటువంటి దేవుడు ఆయన నుంచి దూరంగా తప్పుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ముఖం తిప్పుకున్నాడు. అది ఏదో క్రూరత్వంగా కాదు, కానీ పాపము దేవుని నుంచి ఏ విధంగా వేరు చేస్తుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. మానవుణ్ణి పాపం దేవుని నుంచి వేరు చేస్తుంది మొట్టమొదటిగా. అదే ఒక పెద్ద శిక్ష. అంటే చాలాసార్లు మనం పాపం చేసిన వాడికి, తప్పు చేసిన వాడికి ఈ లోకంలో ఎంతో మంది పాపం చేస్తున్నారు, శిక్షలు రావట్లేదు, వెంటనే శిక్ష పడట్లేదు అని అనుకుంటాం. కానీ ప్రతి పాపం, మానవుడు చేసే ప్రతి పాపం కూడా ఆ వ్యక్తిని దేవుని దగ్గర నుంచి దూరం తీసుకువెళ్తా ఉంటది. అదే పెద్ద శిక్ష. దాన్ని గమనించకుండా అంతా బానే ఉంది, చక్కగా వర్ధిల్లుతున్నాను, కారు కొనుక్కుంటున్నా, బంగ్లా కొనుక్కుంటున్నా అని మానవుడు తలుస్తా ఉంటాడు. కానీ ప్రతి పాపానికి దేవుని నుంచి దూరంగా వెళ్తున్నాను, సో ఫైనల్ గా నేను దేవునితో వేరుపరచబడతాను అనేటువంటి ఒక స్పృహ మానవుని జీవితంలో లేదు. అయితే ఇక్కడ జరిగింది అదే, కల్వరి శిలువలో జరిగింది అదే. ఎప్పుడైతే మానవుని యొక్క ప్రతి అపరాధం కూడా, ప్రతి పాపం కూడా ఆయన మీద మోపబడిందో, ఆయన తన్నుగా పరిశుద్ధుడైనటువంటి ఆ దేవుడు తను పాపంగా మార్చబడ్డాడు. అందుకనే దేవుని దగ్గర నుంచి సంపూర్ణమైనటువంటి ఎడబాటు. ఆ క్షణంలో ఆయన పలికిన ఈ మాట ఆ సంపూర్ణమైన ఎడబాటులోంచి పలికాడు. దాని తాలూకా వేదన ఎలా ఉంటుందో, దేవుని నుంచి వేరైపోతే వచ్చేటువంటి వేదన ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఆ క్షణంలో మరి దాన్ని రుచి చూస్తా ఉన్నారు. ఆయన యొక్క శ్రమ భౌతికమైంది కాదు. ఇక్కడ ఆయన పలికిన మాట తాలూకా శ్రమ భౌతికమైంది కాదు. అంటే భౌతికమైన శ్రమ ఉంది, కానీ అది మాత్రమే కాదు, అది చాలా లోతైనటువంటి ఆత్మీయ సంబంధమైనటువంటి శ్రమ. ఆయన దేన్ని భరిస్తా ఉన్నాడు అనంటే,
పాపులు దేనికైతే తగుదురో దాని తాలూకా తీర్పుని ఆయన భరిస్తా ఉన్నాడు. పాపుల యొక్క తీర్పుని ఆయన భరిస్తా ఉన్నాడు. ఆ తీర్పుని ఆయన నెరవేరుస్తున్నాడు. మరి ఆయన హృదయపూర్వకంగా వాళ్ళ యొక్క స్థానాన్ని, అంటే పాపుల యొక్క స్థానాన్ని, మనందరి యొక్క స్థానాన్ని ఆయన కల్వరి శిలువ మీద తీసుకున్నాడు. మరి చూసినట్లయితే మత్తయి సువార్త 27:45 మనం చూస్తే కనుక మరి ఆ యొక్క దేశం, ఆ ప్రదేశం యొక్క, లేకపోతే ఆ దేశంలో మరి చీకటి కమ్మింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క వేదనతో శ్రమ పడతా ఉన్నప్పుడు మొత్తం దేశం అంతా చీకటి కమ్మింది. అదేమి మరి ఒక సాధారణమైనటువంటి ఈవెంట్, అంటే సాధారణమైనటువంటి విషయం కాదు అనే విషయాన్ని తెలియజెప్తా, అది మరి పరలోక సంబంధమైన తీర్పు అనే దాన్ని తెలియజెప్తా ఆ దేశం అంతటి మీద మరి చీకటి కమ్మింది. నిజమే, పాపము మానవ జీవితాల్లోనికి చీకటిని తీసుకొని వస్తుంది. మరి దేవుని యొక్క జడ్జిమెంట్, దేవుని యొక్క తీర్పు మరి మానవ జీవితంలో చీకటిని తీసుకుని వస్తుంది. మరి మరి పాపము అది ఎంత వరకు చేరుకోగలదో, ఎంతగా పాపము ఎంతగా ఉంటుందో ఆ స్థాయికి చేరిపోయింది. మరి దాన్నంతటినీ కూడా మరి యేసుక్రీస్తు ప్రభు వారు మోస్తా ఉన్నప్పుడు ఆయన నలగగొట్టబడ్డాడు అని ప్రవక్త చెప్పినటువంటి మాట మరి నిజమైంది. పాపం చేత వచ్చినటువంటి ఎడబాటుతో ఆయన నలగొట్టబడ్డాడు. మరి ఆ యొక్క పాపం యొక్క భారంతో నలగొట్టబడ్డాడు ఆయన. మరి దేవుని యొక్క ఉగ్రత ఆయన మీదకి దిగొచ్చింది. మరి అందుకని విశ్వసించే వారందరూ కూడా, నమ్మే వారందరికి కూడా మరి కృప లభించులాగన మరి దేవుని ఉగ్రతను ఆయన తాగాడు, ఆయన భరించాడు, ఆయన మీదకు వచ్చింది. మరి చూసినట్లయితే కనుక సిలువ దేన్ని మనకి చూపిస్తుంది అంటే, ఒకవైపు న్యాయాన్ని, ఇంకోవైపు కృపని చూపిస్తుంది. పాపానికి తగినటువంటి శిక్ష విధించబడింది. అదే విషయంలో మొత్తం మానవ జాతికే మరి కృప అనుగ్రహించబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి ఆ విధంగా మరి ఆ సంఘటన జరుగుతా ఉన్నప్పుడు ఆ యొక్క చీకటి కమ్మటం అనేది మరి అదొక సూచనగా మనం చూస్తా ఉన్నాం అన్నమాట. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ పాపం తాలూకా మరి ఆ శిక్షను అనుభవిస్తూ దేవునితో వేరుపడినటువంటి ఆ అనుభవం తాలూకా భయంకరత్వాన్ని ఆయన మరి అనుభవిస్తా ఉన్నాడు. ఎందుకు అనంటే, నమ్మిన ప్రతి వాడు కూడా మరి ఆ విధమైనటువంటి ఆ యొక్క తీర్పుని కానీ శిక్షను కానీ అనుభవించకుండా తప్పించుకునేలాగున మరి ఆయన ఆ శిక్షని తన మీద మోసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఆయన ఎంత వేదనతో ఆ మాటలు పలుకుతా ఉన్నాడు అనంటే, మరి అది వేదన కేవలము మరి భౌతికపరమైనటువంటి ఆ శిక్షను అనుభవించడం వలన కాదు, కానీ మరి ఆ సపరేషన్ వలన, ఆ ఎడబాటు వలన, ఆ వేరు చేయబట్టం, దేవుని దగ్గర నుంచి వేరు చేయబట్టం వలన వచ్చేటువంటి ఆ వేదన్ని ఆయన అనుభవిస్తా ఉన్నాడు. మరి చాలా మంది ఆయన వేసినటువంటి ఆ కేక ఆయన యొక్క బలహీనత ఏమో అని మరి సరిగా అర్థం చేసుకోరు. కానీ నిజానికి అది ఆయన యొక్క సంపూర్ణమైన విధేయత. మరి ఆయన కావాలని తనకు తానుగా మరి ఆ యొక్క ఎడబాటుని సహించాడు. మరి ఆ యొక్క రక్షణ కార్యాన్ని మరి పూర్తి చేశాడు. ఆ రక్షణ కార్యాన్ని పూర్తి చేయడానికి ఆయన తండ్రి నుంచి ఎడబాటు పడటానికి, వేరవడానికి సిద్ధపడ్డాడు. ఆయన మరి తండ్రి పంపినటువంటి పనిని పూర్తి చేయడానికి మరి హృదయపూర్వకంగా ఆయన సిద్ధపడినట్లుగా మనం చూస్తాం. మరి ఆయన యొక్క ఆ శ్రమ, ఆ యొక్క ఎడబాటు, ఆయన వేదన అది చాలా అవసరమైంది. ఎందుకోసం అంటే మానవుల యొక్క విమోచన కొరకు అది చాలా అవసరమైంది. ఆ ఎడబాటుని ఆయన సహించకపోతే, ఆ శ్రమని ఆయన సహించకపోతే మరి ఆ శ్రమ మనందరిలో ప్రతి ఒక్కళ్ళము సహించాల్సి వచ్చేది. కానీ
మనందరి బదులుగా ఆయన మరి నలక్కొట్టబడి, మరి ఎడబాటు పొంది, వేదన పొంది, శ్రమపరచబడి, మరి గొప్ప విమోచనని మానవాళికి మరి ఏర్పాటు చేశారు. అందుకనే మరి మరి ఆ యొక్క బలి, సాక్రిఫైస్, ఆ త్యాగం లేకపోతే బలి ఇవ్వకుండా మరి ఆ యొక్క పాపము జయించబడదు. పాపాన్ని జయించాలి అంటే ఖచ్చితంగా ఆయన యొక్క బలి, ఆయన్ని బలిగా ఇవ్వాల్సిందే. ఆ విధంగా ఆయన కల్వరి శిలువ మీద మరి ఫిజికల్ గాను, భౌతికంగాను, మానసికంగాను, మరి చివరికి ఆత్మీయంగాను కూడా బలిగా అయిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి చూసినట్లయితే ఆ మరి మానవుల యొక్క పాపము, ఆ పాప భారం ఆయన్ని నలకొట్టింది. కానీ ఆయన యొక్క ప్రేమ, మరి మానవ జాతి పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ మరి ఆయన్ని మరి శిలువ మీదే నిలవబెట్టి ఉంచింది. ఆయన ఆ వేదనలో కూడా ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూసినట్లయితే కనుక ఈ యొక్క మాట అనేక ప్రవచనాల యొక్క నెరవేర్పు. మరి చూసినట్లయితే మనం 22వ కీర్తనకి వెళ్ళినట్లయితే మరి అందులో రాయబడినటువంటి అనేకమైన ప్రవచనాల యొక్క నెరవేర్పే ఈ యొక్క క్షణం. మరి దావీదు ఆ విషయాలన్నీ కూడా చాలా చక్కగా రాశాడు. ఎన్నో శతాబ్దాల ముందే రాశాడు. మరి ఆయన యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క వేదనకి లేకపోతే ఆ యొక్క శ్రమని మరి గుర్తిస్తా, లేకపోతే దాన్ని గుర్తు చేస్తా మరి 22వ కీర్తనలో అనేకమైన మాటలు రాయబడి ఉన్నాయి. మరి ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారి యొక్క సిలువని జతపరిచేటువంటి మాటల్ని మనం చూస్తా ఉంటాం. మరి చూసినట్లయితే 22:16లో ఆయన యొక్క చేతులు కాళ్ళు గుచ్చబడిని అనే మాటని దావీదు భక్తుడు రాశాడు. తర్వాత 22:18కి వెళ్తే ఆయన యొక్క బట్టల్ని మరి అక్కడ ఉన్నటువంటి సైనికులు పంచుకున్నారు అనే చీట్లు వేసుకొని పంచుకున్నారు అనే మాటను చూస్తాం. మరి చూసినట్లయితే ఈ సఫరింగ్ లో, ఈ శ్రమలో మరి ఈ ప్రవచనాలన్నిటినీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు నెరవేర్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. లేఖనాలు ఆయన యందు నెరవేర్చబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి అంటే ప్రవచనం అంటే ఊరకనే ఊహించటం కాదు, కానీ అది దేవుని ఆత్మ చేత పలకటం అనే విషయాన్ని మరి ఆ యొక్క దేవుని యొక్క ప్రణాళికని ఆయన శ్రమలో కూడా దాన్ని ఎంత బాగా నెరవేర్చారు అని అంటే మనం అర్థం చేసుకోగలుగుతాం. మరి చూసినట్లయితే ఈ ఈ యొక్క సిలువ అనేది ఆయన తండ్రితో ఆయన ఎడబాటు పట్టడం అనేది ఏదో ప్రమాదవశాత్తు జరిగిపోలేదు, లేకపోతే ఏదో ఆయన అపజయం పాలవటం వలన జరిగిపోలేదు. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఎంతో ముందుగానే మరి నిర్ణయించబడినటువంటి దేవుని ప్రణాళిక, దైవ జనుల చేత లేకపోతే దేవుని యొక్క బిడ్డల చేత పలకబడినటువంటి గొప్ప ప్రవచనం. మరి అందుకనే మరి అదొక ప్రమాదవశాత్తు జరిగింది కాదు, అది ప్రణాళిక ప్రకారం జరిగింది. అది అపజయం వలన జరిగింది కాదు, మనుషులు పట్టి తీర్పు తీర్చి ఆయన్ని సిలువ ఎక్కించడం కాదు. అది ఒక ప్రణాళిక యొక్క నెరవేర్పు, ఒక ప్రవచనం యొక్క నెరవేర్పు, మరి ఎన్నో సంవత్సరాల క్రితం చెప్పినటువంటి విషయాల యొక్క నెరవేర్పు. అందుకనే ఆయన ఏమి ఓడిపోయి సిలువ ఎక్కలేదు, కానీ దేవుడే దాన్ని నిర్ణయించి మరి మానవాళి యొక్క విమోచనార్థంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఆ కలువరి సిలువలో మరి ఆ కేక వేయడానికి మరి ఆయనకి తెలిసి ఆయన ఆయన ఎరిగే ఈ విషయాలన్నిటినీ మరి ఆ యొక్క పనిని పూర్తి చేయడానికి మరి ఆయన సిద్ధపడినటువంటి విధానం మనం చూస్తూ ఉంటాం. మరి ఆయన ఒక దోషిలాగా ఆయన శ్రమను అనుభవించలా, ఒక రక్షకునిగా శ్రమను అనుభవించారు. ఆ యొక్క వేదనతో కూడిన కేక ఆయనలోంచి ఎందుకు వచ్చింది అంటే ఆయన దోషి అయ్యాడు కాబట్టి రాల, ఆయన రక్షకుడు అవుతా ఉన్నాడు. నిజమే, పాపం అంతటిని ఆయన మీదకి తీసుకొని ఒక పాపిగా ఆయన మరి కలువరి సిలువలో వేలాడుతా ఉన్నప్పుడు ఆయన ఒక దోషి కాదు, ఎందుకంటే ఆయన చేసిన పాపం కాదు అది, అది సమస్త మానవాళి చేసినటువంటి పాపం. అందుకని ఆయన ఒక రక్షకునిగా ఈ యొక్క శ్రమని అనుభవిస్తా ఉన్నాడు, ఈ యొక్క కేక వేస్తా ఉన్నాడు. మరి అది ఆయన యొక్క
వేదన అనేది చాలా నిజమైనటువంటిది. కానీ అది పరలోక సంబంధమైనటువంటి మరి ఉద్దేశాన్ని నెరవేర్చినటువంటి వేదన. పరలోక సంబంధమైనటువంటి ఉద్దేశం నెరవేర్చడం కొరకు ఆయన వేదన చెందటం అనేది మనం చూస్తా ఉన్నాం. నిజమే, ఆయన పాపిగా చేయబడ్డాడు, తండ్రి యొక్క ఎడబాటుని సహిస్తా ఉన్నాడు, అందుకనే ఆ కేక వేస్తా ఉన్నాడు ఆయన. కానీ ఆయన దోషి కాదు. ఆయన పాపిగా చేయబడినప్పటికి కూడా ఆయన దోషి కాదు అనే విషయాన్ని మనం గమనించాలి. మరి అయితే ఆయన యొక్క ఆ ఆ ఆ శ్రమ కొద్ది గంటల పాటు, రమారమి 3 గంటలైంది, మరి ఆయన ఆ కేక వేసి ప్రాణం విడిచాడు అనే విషయాన్ని మనం చూస్తాం. ఆ శ్రమంతా కూడా కొన్ని గంటల పాటు ఆయన మరి ఆ యొక్క కల్వరి శిలువలో కొన్ని గంటల పాటు ఆయన శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా శ్రమ నొందాడు. అంటే అది చాలా తాత్కాలికమైన శ్రమే. కానీ ఆయన యొక్క విజయం ఉంది చూసారా, ఆ శిలువలో ఆయన పొందినటువంటి విజయం ఉంది చూసారా, అది మాత్రం మరి ఎటర్నల్, శాశ్వతమైంది. అందుకనే మరి 22వ కీర్తన కూడా మనం చూసినప్పుడు మరి అది చాలా గొప్ప నిరీక్షణతోనూ విజయంతోనూ ముగించబడుతుంది ఆ కీర్తన. కాబట్టి ఆయన యొక్క శ్రమ, ఆయన మరణం, ఆయన శిలువలో ఆయన పొందిన శ్రమ కూడా గొప్ప విజయంతోనూ, మానవాళికి ఇవ్వబడినటువంటి గొప్ప నిరీక్షణతోనూ, గొప్ప విమోచనతోనూ మరి పూర్తి గావించబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కానీ ఆయన పొందినటువంటి విజయం మాత్రం అది మరి ఎంతో అది శాశ్వతమైంది. ఇట్స్ ఎటర్నల్, ఎప్పటికీ ఉండేటువంటి విజయాన్ని ఆయన కల్వరి శిలువ మీద పొందాడు. మరి చూసినట్లయితే కనుక ఆయన ఏ విషయం కొరకైతే వచ్చాడో, ఏ పని చేయడానికి వచ్చాడో ఆ పనిని చేసి ముగించినట్లుగా మనం చూస్తాం. ఆయన యొక్క మరణం మరి ఆ యొక్క ప్రవచనాన్ని నెరవేర్చినట్లుగా మనకి అర్థమవుతా ఉంటది. మరి చూసినట్లయితే మరి ఆయన యొక్క పునరుద్ధానం, మరి శిలువలో ఆయన పొందినటువంటి శక్తిని లేకపోతే బలాన్ని సూచిస్తా ఉంటది. అంటే శిలువలో ఆయన పొందినటువంటి శ్రమ, ఆయన పొందినటువంటి ఎడబాటు, ఆయన నలగొట్టబట్టడం, ఇవన్నీ రియలే, నిజమే. కానీ అదే ఎండ్ కాదు, అది అది ముగింపు కాదు. శిలువ అనేది ముగింపు కాదు, శిలువ ప్రారంభం. శిలువ ప్రారంభం మానవాళి యొక్క విమోచన కొరకు మరి అది ఒక ప్రారంభం. మరి విమోచన యొక్క ప్రారంభాన్ని మనం శిలువలో చూస్తాం. కాబట్టి ప్రతి ఒక్క ప్రవచనం కూడా మరి ఆయనలో మరి జవాబుని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ప్రవచనాలు ఎక్కడ నెరవేరినాయి అంటే ఆయనలోనే నెరవేరినాయి. కాబట్టి మరి ప్రతి విశ్వసించు వానికి కూడా ఆ యొక్క గొప్ప రక్షణని ఉచితంగా మరి ఇవ్వడానికి ఏర్పాటు చేయబడినటువంటి మార్గం. నిజమే, మనం చూసినట్లయితే మరి ఆయన దేవునితో ఎడబాటును పొంది మనకి ఉచితంగా ఏర్పరిచినటువంటి త్రోవది. అంటే ఆయన వేసిన కేక ఏమి గుర్తు చేస్తుంది మనకి అనంటే, అది నిజానికి మానవాళి వేయవలసినటువంటి కేక, మానవుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు వేయాల్సినటువంటి కేక, ప్రతి ఒక్కడు పొందాల్సినటువంటి శిక్ష. అంటే పాపం యొక్క దుర్భరత్వం ఎంతగా ఉంటది అనే దాన్ని మనం కనుగొనాలంటే, యేసుక్రీస్తు వారి జీవితంలో తండ్రి ఆయన చెయ్యి వదిలినప్పుడు ఆయన ఎలా ఆ యొక్క శ్రమని, ఆ శిక్షని అనుభవించాడో దాన్ని అర్థం చేసుకుంటే ఆ శిక్ష మనది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఆ శిక్షను ఇంత బాగా అర్థం చేసుకోగలం. అప్పుడే మనం పాపం యొక్క తీవ్రతని అర్థం చేసుకోగలం. మరి చాలా అలవోకగా, మరి బయట ప్రజలు మాత్రమే కాదు, మనం కూడా చాలా అలవోకగా మరి మరి అందరితో పాటు వెళ్ళాలి కదండి అనుకుంటా, లేకపోతే వాళ్ళు చేస్తున్నారు కదా, వీళ్ళు చేస్తున్నారు కదా అనుకుంటా పాపాన్ని మన జీవితం నుంచి వేరుపరచకుండానే మనం ముందుకు సాగి వెళ్ళిపోతా ఉంటాం. ఎంతమందిని ఆ విధమైన బలహీనతల్లో మనం జీవిస్తూ ఉంటాం. ఎంతమంది మరి దాని గురించి ఒక సీరియస్నెస్ లేకుండా ఉంటారు. పాపాన్ని గురించి సీరియస్నెస్ లేనటువంటి
విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? కానీ ఆయన పాపంగా చేయబడినప్పుడు నలక్కొట్టబడ్డాడు. పాపానికి వచ్చే శిక్ష ఏంటంటే దాని భారం మన మీద పడినప్పుడు ఒక పెద్ద కొండరాయి విరిగి మన మీద పడింది అనుకోండి, ఏమవుతాం? శరీరంలో ఉన్నటువంటి పాటలన్నీ కూడా నలిగిపోతాయి. పాపం యొక్క భారం అలాంటిది. వాటిని అర్థం చేసుకోకుండానే మనం మన ద్వారంలోనే మనం ఏదైతే గ్రహించామో వాటితోనే సాగుతా ఉంటాం. కానీ పాపం ఎంతో భారమైన విషయం. మానవాళి జీవితంలో ఆ యొక్క నాశనాన్ని, వినాశనాన్ని తీసుకొని వస్తది. మరణాన్ని తీసుకొని వస్తది. అది నలిపేస్తది మన్ని అనే విషయాన్ని మనం అర్థం చేసుకోకుండా ముందుకు సాగుతా ఉంటాం. కానీ ప్రభువారు వేసిన కేక మరి దాన్ని మనకు గుర్తు చేస్తది. నా పాపం యొక్క భయంకరత్వం ఇది. మరి నా యొక్క పాపాన్ని బట్టి నాకు వచ్చేటువంటి తీర్పు ఇది. అయినప్పటికీ మరి ప్రభు నన్ను విమోచించారు అనే దాన్ని మనం ప్రతి దినం మరి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం పాపం చేయడానికి చేయి చాచినప్పుడు మరి అంటాడు కదా మరి దావీదు, నేను పాపం చేయడానికి చేయి చేస్తే నువ్వు నా చేతిని పట్టుకో, దాన్ని చేయనీయొద్దు అని వేడుకుంటా ఉంటాడు దేవుణ్ణి. నిజమే, మనం కూడా ఆ ప్రార్థన చేయాలి. ఎందుకంటే పాపం చాలా భయంకరమైంది. అది దేవుని యొక్క గుండెలోంచి శూలాన్ని పంపిస్తా ఉంటుంది. అది విశ్వాసులు పాపంలో నిలిచి ఉంటాం, పాపం చేయడం, పాపంలో పడిపోవడం మరి దేవుణ్ణి మరలా గాయపరుస్తా ఉంటుంది. ఆయనకి రోమా సైనికులు డొక్కలో పొడిచారు, కానీ మనం పాపం చేసినప్పుడు మరి ఆ శూలం ఆయన యొక్క గుండెల్లోంచి, ఆయన హృదయంలోంచి వెళ్ళిపోతుంది. కొన్ని పాత పిక్చర్స్ కనుక చూస్తే ఆయన సిలువకి ముండ్ల కిరీటం ఆయన హృదయానికి ముండ్ల కిరీటం వేస్తున్నటువంటి బొమ్మలను చూస్తాం మనం యేసుక్రీస్తు. మరి విశ్వాసులు మరి పాపం చేయడానికి చేయి చాచినప్పుడు మరి హృదయంలో ఆలోచించినప్పుడు దాని వలన వచ్చే తాత్కాలికమైన లాభాన్ని ఎంచుకున్నప్పుడు తిరిగి మనం ఆయన్ని సిలువ వేస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి నిజమే, అది మన గ్రహింపులోనికి రావాలి, మన జీవితంలోనికి రావాలి. ప్రతి చిన్న పాపం కూడా మరి ఆయన్ని సిలువ వేస్తుంది, ఆయనకి మండల కిరీటం పెడుతుంది. మరి ఆయన హృదయంలోంచి దూసుకొని పోయేటువంటి ఒక మరి శూలాన్ని మరి ఆయనకి మనం ఇస్తున్నాం అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా మరి నేర్చుకోవాలి. వాటిని మరి ఆయన మరి మనని విడిపించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని మరి దేవునికి మనం సమర్పించుకుని మరి తాత్కాలికమైన లాభాల కోసం వచ్చేటువంటి పాపాలని మనం వదిలిపెట్టాలి. నిజమే, సులువుగా చిక్కులు పెట్టే పాపాలు అంటాడు భక్తుడు. దాంట్లో చాలా అర్థం ఉంది. అవి ఏదో లాభకరంగా కనిపిస్తాయి కానీ అవి చిక్కుల్లో పడేస్తాయి. కాబట్టి అటువంటి పాపం చేయడానికి భయపడాలి. మనం అన్ని జనులు చేసేసినట్లు కాదు. అది దేవుని నుంచి మన ఎంతగా దూరం తీసుకెళ్తుంది, ఎంత వేరు చేస్తుంది, ఎంత శిక్షకి గురి చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం హృదయపూర్వకమైనటువంటి అవగాహనతో మరి పాపాన్ని చేయడానికి భయపడాలి. మరి దాన్ని అసహించుకోవాలి, దాన్ని మన జీవితం నుంచి దూరంగా పెట్టాలి అనే విషయం యేసుక్రీస్తు వారి యొక్క కేక నుంచి మనకి వినిపిస్తా ఉంది. మరి దేవునితో సపరేట్ అవ్వడం అంటే ఏంటో, దాని తాలూకా వేదన ఏంటో మనకు కూడా అర్థం అవ్వాలి. ఎందుకంటే ఆయన మన స్థానాన్ని తీసుకున్నాడు. ఆయన చేసినటువంటి ఆ కార్యం ద్వారా మనకు లభించిన విమోచనని మనం చాలా చిన్నగా, లైట్ గా, చాలా తేలికగా మనం తీసుకోకూడదు. కాబట్టి జాగ్రత్త. విశ్వాసులమైన మనం పాపం విషయంలో ఎంత దూరంగా ఉండాలంటే మరి దాని గురించి ఒక అంచనా మనకు కావాలి. దాని గురించినటువంటి విషయాలను మనం అర్థం చేసుకోవాలి. ఆ కేకను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ కేక ప్రతిరోజు మనకు గుర్తు రావాలి. అప్పుడే మనం జాగ్రత్త పడతాం, భయపడతాం పాపాన్ని గురించి. మరి దాని నుండి తప్పుకోవడానికి ప్రార్థనాపూర్వకంగా ప్రతిదినం సిద్ధపడతాం. అట్టి విధంగా మన జీవితాలు దేవునికి ప్రీతిపాత్రమైనవిగా, ఆయనకు దగ్గరగా చేరేవిగా మరి జీవించడానికి మరి మనకి దేవుడు సహాయం చేయను కాక. దేవుడు ఈ వాక్య భాగం మనందరి గురించి ఆశీర్వదించును గాక.